అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే అక్క. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ కూడా. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పుకుంటామంటే గుడ్ మార్నింగ్ అంటే మనకి గుడ్ మార్నింగ్ అక్క. మనకి ఇది మంచి ఉదయకాలంగా ఇంకా మంచి దినముగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ఎందుకంటే ప్రతి దినము కూడా మనకు దేవుడు ప్రతి దినాన్ని మనకు ఆశీర్వదించాడు. ఆరంభంలో దినానికి అంటే ప్రతి దినం అంటే 6 రోజులు సృష్టి చేసినప్పుడు ప్రభు ఏమన్నాడంటే ప్రతిదీ మంచిదిగా చూస్తున్నాడు, అన్ని మంచిదిగా చూస్తున్నాడు. మానవుని చేసినప్పుడు కూడా చాలా మంచిది అన్నాడు. అన్ని మనకు మంచే చేస్తాడు ప్రభువారు. ఇక మానవుని ఎంత ప్రేమించినాడంటే అన్ని చేసిన తర్వాత మానవుని చేసుకున్నాడు. అంటే తన కుమారులకి అన్నీ సిద్ధపరిచి తన బిడ్డలకి అన్నీ సిద్ధపరిచిన తర్వాత మానవుని చేసుకున్నాడు. మానవుని చేసుకోవాల్సిన ఆలోచన ప్రభుకి ఎందుకు వచ్చుంటుందంటే ప్రభుకి అంటే చేసుకున్న దేవదూతల తర్వాతే మనం వచ్చాం. సృష్టికి ముందే దేవునితో పాటు దేవదూతలు ఉన్నారు. ఆయన చుట్టూ ఎప్పుడు దేవదూతలే. అది దేవదూతల్ని దేవుడు అందుకే పురుషులుగా సృష్టించుకున్నాడు. ఆయన దేవదూతలు అనేవారు పురుషులుగా చేసుకున్నాడు. సృష్టి మొత్తములో కూడా దేవుని దూతలు, వాళ్ళల్లో ముఖ్యమైన దేవదూత, అనేకమైన తలాంతులు కలిగిన దేవదూత లూసిఫరు దేవునికి విరుద్ధంగా లేచినాడు, దేవుణ్ణి ధిక్కరించినాడు, గర్వించినాడు. నేను దేవునితో సమానంగా చేసుకుంటాను ఆ గర్వంతోటి త్రోసివేయబడినప్పుడు ఒక్కడే బోడుగా ఇప్పుడు అదే జరుగుతుందిగా ప్రాసెస్లోనే ఉన్నాడు. ఒక్కడే పోకుండా ఇంకొంతమంది దేవదూతలను వెంటేసుకొని వచ్చినాడు. మీటింగ్ పెట్టి ఇదిగో దేవుడేనా అట్లా ఉండేది, ఏం దేవుడు ఉన్నప్పటి నుంచి మనం కూడా లేమా, మనమేం తక్కువ, దేవునితో సమానంగా చేసుకుంటారంటే నన్ను కిందకు దోసేస్తున్నాడు, మీరు కూడా రండి అని మీటింగ్ పెట్టేసుకొని వాళ్ళని కూడా తెచ్చుకున్నాడు కొన్ని దేవదూతల్ని. ఇప్పుడు ప్రభు అనుకుంటాడు దేవుని దూత కూడా నాకు విరుద్ధం అయిపోయినాడు, అవిధేయుడైపోయినాడు, నేను మహిమ కలిగిన వాడిని, నేను కదా దేవదూతను సృష్టించింది, నా మహిమను కోరుకున్నాడు, నాతో సమానంగా ఉండాలనుకున్నాడు అని ప్రభువారు అనుకొని నా పోలికలో నాకు ఇష్టంగా నేను ఒక మనిషిని చేసుకుంటా అనుకొని ఆదామును సృష్టించి ఒక మనిషిని చేసి బొమ్మను చేసి జీవ వాయువు ఊది, అందుకే మనలో జీవ ఆత్మ పెట్టినాడు. ఆత్మ అది దేవుడు పెట్టిన దీపం. ఆ దీపాన్ని మనలో పెట్టి ప్రభువారు చక్కగా మనల్ని ప్రేమించి అన్నీ ఇస్తే ఆఖరికి వాడు దేవుడు ఇష్టంగా చేసుకున్న మనిషిని కూడా చెరిపేసినాడు, వాడి స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు, వాడి మాట వినేలాగా చేసినాడు. ఎందుకంటే దేవుని దూతల కంటే దేవుడు మనల్ని కొంచెం తక్కువగా చేసినాడు అని ఉంటుంది. అంటే దేవుని దూతలకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం అంతా వాడు లూసిఫర్ వక్రంగా వాడేసుకున్నాడు. అంటే మానవుని చెడిపేయటానికి, మానవుని అవిధేయతలోకి నడిపించడానికి, దేవుని నుంచి దూరం చేయటానికి, ఇంకా దేవుని సృష్టిలో పరలోకములో ఉన్న ఏమేమైతే ఉన్నాయో, పరలోక సింహాసనం మీద ఏమున్నాయో, పరలోకంలో బలిపీఠం ఏమైతే ఉందో అది మొత్తము కాపీ చేసి కాపీ మాస్టర్ లాగా భూమి మీదకి తెచ్చేసినాడు. మానవుని ప్రేరేపించి, మానవునికి అటువంటి జ్ఞానం ఇచ్చి, మానవునికి అటువంటి ఆలోచనలు ఇచ్చి అవన్నీ వచ్చేసినాయి. రాను 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 మానవుడు ఏం చేసినాడు, ఇశ్రాయేల్ కాలం నుంచే విగ్రహారాధన స్టార్ట్ అయింది. రాను 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 అందరిలోకి వచ్చేసి ఈ లోకంలోకి విగ్రహారాధన వచ్చేసింది. ఇప్పుడు ఎవరు గ్రహించకుండా వాడు చేసేస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అన్న విషయాన్ని వాడు దాదాపుగా దినాలు వచ్చే కొద్దీ మరిపించేసినాడు. కాదు, అనేక దేవతలు, అనేక దేవుళ్ళు ఉన్నారు. ప్రభు కాదు, యేసుక్రీస్తు ప్రభు కాదు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఈ దినాలు ఏమవుతుంది, సత్యం మాట్లాడితే కొట్టటమో, తిట్టటమో, చంపటమో, చర్చీలు పడగొట్టటమో, ఇవి అంచకాలం సంభవిస్తాం ప్రభు చెప్పినాడు. అవి అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఏదేమైనా వాడు ఎంత అంటే పెట్టుకున్నాడంటే వాడి గురి ఏంటంటే నన్ను తోసేసినావు కాబట్టి నేను నీ దగ్గరికి రాకుండా మ్యాక్సిమం ప్రజల్ని నా వైపు తిప్పుకుంటా. నన్ను నరకానికే కదా నువ్వు నిర్ణయించి పెట్టావు, నేను ఒక్కడిని ఎందుకు పోతా, వస్తానే దూతల్ని తీసుకొచ్చుకున్న నేను భూమి మీద అందరికంటే ఇష్టంగా నువ్వు మనిషిని కదా ప్రేమిస్తున్నావు, ఆ మనిషినే నా వైపు తిప్పుకుంటా చూడు అని దాదాపుగా చాలా మందిని మనిషిని తన వైపు తిప్పుకున్నాడు, విగ్రహారాధన వైపు తిప్పుకున్నాడు.
అంటే అంటే ఏమంటారు, జంతువులు పూజించేలాగా, అంటే అంటే మనిషికి అంటే ఏమి ఆలోచన లేకుండా చేసేసినాడు సాతానుడు. మూగజీవి కదా అన్న ఆలోచన కూడా లేకుండా చేసినాడు. వాటిని మనం కదా చూడాలి, ఆ జీవుల్ని దేవుడు మన కొరకు కదా ఇచ్చాడు అనేది కూడా మర్చిపోయేలాగా చేశాడు సాతానుడు. ఇది అంటే అంత మభ్యపెట్టినాడు సాతానుగా మారి నిజంగా ఒక దేవదూత సాతాను అని పిలువబడేలాగా అయిపోయినాడు. నిజంగా అటువంటి పరిస్థితుల్లో ప్రభు తన వారిని కొంతమందిని ఏర్పరచుకున్నాడు తన కొరకై. అందుకే మనం గట్టిగా నిలబడాలి. ఇంకా ఈ దినాలు చూస్తే భయంకరమైన దినాల్లో ఉంటున్నాం మనం. మంచి దినాలనే చెప్పాలి, ఎందుకంటే దేవుడు చెప్పినాడు కదా. లూకా సువార్త 17:28 దేవుడు ఏమంటాడంటే 27-28 నోవహు దినాలు లాగుంటాయి అంచె దినాల్లో. శిష్యులు అడిగినప్పుడు చెప్తాడు, ప్రభా ఎట్లా మేము కనుక్కోవాలి, మాకు కొంచెం చెప్పవా, మాకు కొంచెం క్లూ ఇవ్వా, మాకు కొంచెమన్నా మాకు తెలిస్తే కదా మేము నీ రాకడ దినాల్లో ఉంటాము అని. అప్పటి నుంచే ప్రభు చెప్పాడు. సరే, వాళ్ళు చెప్పినప్పుడు అప్పటి నుంచి చెప్పాడు, ఇప్పటిదాకా రాలేదు అంటే దేవుడు చెప్పిన విషయాలు మనకు రాయాలి కదా భక్తులు. ఈ 4 సువార్తల్లో మత్తయి గారు, లూకా గారు బాగా రాసినారు దేవుడు రాకడ గురించి. వాళ్ళు రాయాలి, మనకి ఇవి తెలియాలి, ఆ కాలాలు జరగాలి, ఆ సమయాలు రావాలి. అందుకే ప్రభు ఇప్పటి వరకు వెయిట్ చేసినారు. 2000 సంవత్సరాలు, 2025 సంవత్సరాల వరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. భక్తుల ద్వారా రాయించి పెట్టాడు, లోకా ద్వారా. అవును, ఇలా రాశారు, ఇలా చెప్పినాడు. లోతు దినాల్లాగుంటాయి, నోవహు దినాల్లాగుంటాయి నేను వచ్చే ముందు. నోవహు దినాల్లాగా ఎట్లా ఉంటాయంటే, నోవహు దేవుని మాటలు చెప్తా ఉన్నప్పుడు అందరు ఎగతాళి ఎట్లా చేసినారో అట్లా ఉంటుంది అంత్య దినాల్లో కూడా. వాక్యం చెప్తుంటే ఎగతాళి చేస్తారు, వినరు, చెవులు అసలు నమ్మరు, ఎవరు నమ్మరు. నా గురించి చెప్తే నువ్వు ఎలా ఉన్నావో, నిన్ను కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నావో, నోవహు కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం రక్షించుకునే దినాలు వచ్చినాయి. ముందు అసలు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కాపాడుకునే దినాలు వచ్చేసినాయి. బయటకు వెళ్ళి సువార్త చెప్పే దినాలు తగ్గిపోతా ఉన్నాయి దాదాపుగా. అప్పటికి దేవుడు తను ఏర్పరచుకున్న వారిని ధైర్యంగా సువార్త చెప్తానే ఉన్నారు. ఎవరి కోసం సువార్త చెప్తారు? వాళ్ళ కోసమే. కానీ వాళ్ళు అది గ్రహించట్లేదు, వాళ్ళని తిరగబడి కొడుతున్నారు. ఎవరికైనా రోడ్ల మీద ఎక్కి వాక్యం చెప్తే ఎవరికైనా రూపాయి లాభమా? లేదు, అది తెలుసు వాళ్ళకి, కానీ చెప్పనివ్వట్లేదు. ఉచితంగా చెప్తుంటే సువార్త అంటే మంచి వార్త బైబిల్లో విషయాలు మాకు ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు అని చెప్తుంటే కూడా వినట్లేదు. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ ప్రజలకు సువార్త ప్రకటించండి అని మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము చేస్తున్నాం. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏది చెప్తే దేవుడు నమ్మిన ప్రజలంగా మనం చెయ్యాలి. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి, వాళ్ళు అంతగా చెప్తున్నప్పుడు అనేక గ్రంథాల్లో ఉన్నాయి, మన గ్రంథంలో ఉన్నాయి, మనం పాటించాలి కదా అని ఈ కోణంలో, మామూలు కోణంలో కూడా ఆలోచించలేక పరిస్థితులు సాతాను తెచ్చిపెట్టినాడు. మంచి వార్తలు పెడితే వినరు, ఇక్కడికి రావద్దంటారు. ఏదేమైనప్పటికీ ప్రభు పిల్లలంగా మనం భద్రపరుచుకునే దినాలు నోవహు దినాల్లాగే ఉన్నాయి, వద్దు అంటున్నారు. ఇంకా నోవహు దినాల్లాగా ఉన్నాయని చెప్పడానికి, ఇంకా నోవహు దినాల ప్రళయం వచ్చి భూమి అంతా ఎట్లా అంటే అట్లా అయిపోయింది. ఆ దినాలు నోవహు దినాల్లో పై నుంచి వర్షము, కింద నుంచి వాటర్ ఉంది కదా. ఆది కాండంలో మనం 6వ అధ్యాయం చూసినట్లయితే జల ప్రళయం వచ్చినప్పుడు కింద నుంచి ఉబికినై నీళ్లు పైనుంచి దేవుడు కురిపించినాడు. జల ప్రళయం వచ్చినప్పుడు ఆ టైంలో కింద భూమి కింద వాటర్ ఉండిపోయింది. నిజంగా ఆ వాటర్ అంతా అట్లా ఉండిపోవటంతో భూమి కూడా మార్పు చెందింది. ఆ దినాల్లో మార్పు చెందిన నోవహు దినాలు అనేక చాలా అంటే ఖండాలుగా ఏర్పడినాయి. కాంటినెంట్స్ చాలా వచ్చేసినాయి కదా మనకి. ఆ విధంగా ఏర్పడి ఆ భూమి కదలికలతో ప్రదేశాలన్నీ ఒకవైపు అమెరికా, ఒకవైపు ఆస్ట్రేలియా, ఆ విధంగా అయిపోయినాయి కదా. అట్లాగే ఇప్పుడు ఉంటది అన్న దానికి కూడా మనం అవన్నీ చూసుకోవాలి. నిజంగా నోవహు దినాల్లో భూమి ఎలా మార్పు చెందిందో ఇప్పుడు కూడా పరిస్థితులు రాకడి దినాలు అట్లాగే మార్పు చెందుతాయి అన్నట్టుగా ప్రతి విషయంలో మనం చూసుకోవాలి. నోవహు దినాల్లో భూమి మార్పు చెందిపోయింది. ఆ జల ప్రళయం వచ్చినప్పుడు ఆ భూమిలో మార్పు వచ్చేసింది. తర్వాత అనేకమైన ఖండాలు, అనేకమైన దేశాలు, ఈ మధ్య కాలంలో అనేకమైన జిల్లాలు కూడా సపరేట్ చేస్తున్నారు. అనేకమైన పరిస్థితులు వేరైపోతున్నాయి. ఆ దినాల్లో ఉన్న పరిస్థితులే ఈ దినాల్లో వస్తున్నాయి. ఇంకా లూకా సువార్తలో మనం చూస్తే 17:28 లోతు దినాల్లో లాగా ఉంటాయి రాకడ దినాలు అని చెప్పినారు. లోతు దినాలు ఎట్లా ఉంటాయంటే జనులు ఎట్లా విచ్చలవిడిగా అంటే ఇంక వరుస వాయి చిన్న పెద్ద ఏమి తేడా లేకుండా అది అక్షరాల నెరవేరుతున్నాయి ఈ దినాల్లో.
మనకు తెలిసిందే. ఎందుకంటే కొన్ని పరిస్థితులు నేను ఈ దినాల్లో ఎలా ఉన్నాయని నేను ఖచ్చితంగా చూస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అని తెలుసుకోవటానికి చూస్తాను. ఎందుకంటే మనం అవి తెలుసుకున్నప్పుడు మనం ప్రార్థన చేయటమే కాకుండా మనం రెడీగా సిద్ధపడతాం మనం ఆ విషయాల కొరకై. అవును ప్రభువా, నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయి, నోహు దినాల్లో లాగా అన్నావు, అవి జరుగుతూ ఉన్నాయి, వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి, నిజంగా టెక్నాలజీ పెరిగిపోయింది, ఆకాశంలో ఆ లేయర్ కూడా వెళ్ళిపోతా ఉందంట, ఓజోన్ పొర. అది పక్కకి వెళ్ళిపోతే ఎంత భూమి మీదకి సన్ ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. కానీ ఆ ఓజోన్ పొర వెళ్ళిపోవటంతో ఎక్కువ వేడి భూమి మీదకి వస్తుంది. అందుకే డిగ్రీలు పెరిగిపోతున్నాయి. మనం సామాన్యంగా చెప్పేసుకుంటున్నాం 42 degrees ఉన్నాయని వార్తల్లో చెప్తుంటే కామన్గా అందరిలాగా విని వదిలేస్తున్నాం. మనం లేఖనాల్లో చూసుకోవాలి ప్రభు చెప్పినాయి. ఎండలు ఎక్కువైపోయినాయి, వాతావరణము అంటే అతాకుతలం అయిపోతుంది, భూమికి ఏం అర్థం కావట్లేదు అసలు. ఓజోన్ లేయర్ పడి ఎండ ఎక్కువైపోతా ఉంటే భూమి ఇంతవరకు ఏంటంటే ఓజోన్ లేయర్ ఉండి ఎంత సన్ పంపించి అంత సన్ భూమికి పంపిస్తూ ఉంటే అది హాయిగా రెస్ట్గా ఉంది, అది భూమి గుండ్రంగా తిరుగుతూ చక్కగా దానిపైన చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఓజోన్ పొర ఈ టెక్నాలజీతో అంటే ఈ శాటిలైట్స్ ఎక్కువైపోయినాయి కదా. నిజంగా నేను మహిమ ఇందాక చెప్పుకుంటా ఉన్నాం. ఎప్పుడు 2003 2004లో అసలు నా చేతిలో ఫోనే లేదు. మ్యారేజ్ అని కొత్తలో కూడా నాకు చేతిలో ఫోన్ లేదు, సెల్ ఫోన్ లేదు. చాలా సంవత్సరాలకు సెల్ ఫోన్ లేదు నాకు. బయటికి వెళ్ళి డబ్బా ఫోన్లు ఉండే, డబ్బాల కాయిన్స్ వేసి ఫోన్ చేసుకోవాలి అంతే. అట్లా ఫోన్స్ చేసుకునే వాళ్ళం. ఆ డబ్బా ఫోన్లు పోయినాయి, ఎక్కడున్నాయి షాపులు, ఎవరు వెళ్తారు డబ్బా దగ్గరికి. ఆ డబ్బా ఫోన్లు పోయినాయి, ఇళ్ళలోకి వచ్చినాయి ఫోన్లు, అవి వైర్ ఫోన్లు, అవి పోయినాయి. అవి పోయేసినాయి. చేతిలో చిన్న చిన్న డబ్బా ఫోన్లు అనేవాళ్ళు, చిన్న చిన్ని ఫోన్లు వచ్చినాయి చేతిలోకి, సెల్ ఫోన్స్. అది పోయింది. ఇప్పుడు ఏం ఫోన్స్ వచ్చినాయి, ఏమంటారు, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. స్మార్ట్ ఫోన్స్, ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంచి ఇంకా ట్యాబ్స్, ఇంకా అంటే అన్నీ ఎక్కువైపోతున్నాయి. అంటే టెక్నాలజీ పెరిగిపోతుంది. వీటన్నిటికీ పైన శాటిలైట్స్ పెట్టాలి. ఇవన్నీ ఉపయోగించుకుంటే శాటిలైట్స్, ఫోన్స్ కానీ ఇంటర్నెట్స్ వచ్చేసినాయి. ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్, ఈ టెక్నాలజీ ఎక్కువైపోవటంతో ఈ శాటిలైట్స్ అన్నీ కూడా పెట్టడంతో ఆ ఓజోన్ పొర కాస్త కదిలిపోతూ ఉంది. దానికి భూమిలో మార్పులు, అకాల వర్షాలు, భూకంపాలు మానవుడు చేసుకుండేవే ఇవన్నీ. రేపు వచ్చేసి ఏంది దేవుడా ఇట్లా చేసినాం అనకుండా వీళ్ళే చేసేసుకుంటున్నారు. భూమిలో అంతా వేడొచ్చేస్తుంది, వేడొస్తే భూకంపాలు వచ్చేస్తాయి, భూమి క్రాక్ ఇచ్చేస్తుంది. ఆ వేడికి పగుళ్ళు వచ్చేసి కొన్ని చోట్ల ఎండ ఎక్కువైపోతే భూమి నెర విడిచేస్తుంది, అది భూకంపం. ఆ విధంగా మానవుని యొక్క ఈ జ్ఞానం, ఇటువంటి జ్ఞానం, ఈ టెక్నాలజీ ఎక్కువ కావటమే దీనికి కారణం. ఇంకా ఎక్కువైపోతుంది. మన చంద్రబాబు నాయుడు అంటున్నాడు మొత్తం రోబోట్స్ తెచ్చేస్తా అని. ఇంక జాబ్స్ ఉండవు, ఏమీ ఉండవు. కంపెనీస్ పెంచేస్తా. కంపెనీస్ ఎక్కువ వచ్చేసినాయి అంటే అంత పొగ ఆవరిస్తుంది. అది వాతావరణ కాలుష్యం, దాని ద్వారా రోగాలు, దాని ద్వారా వాతావరణంలో మార్పులు, వాతావరణం అంతా కలుషితమైపోతా ఉంది. ఆది దినాల్లో ప్రభువారు చెట్లని అన్నిటి వృక్షాలు ఎందుకు పెట్టాడంటే చక్కటి ఆక్సిజన్ పీల్చుకోండి అని. ఈ దినాలు వాతావరణ కాలుష్యం ఏర్పడింది. బయటికి పోతే ఎండ వేడి తట్టుకోలేక ఇంట్లో ఏసీల కింద కూర్చుండే పరిస్థితి. నిజంగా ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అంత భయంకరమైన పరిస్థితులు మానవుడి యొక్క ఈ యొక్క అతి జ్ఞానంతోటి ఈ యొక్క టెక్నాలజీ పెంచుకోవటాన్ని బట్టి కూడా వాతావరణంలో మార్పులు అన్నీ చోటు చేసుకున్నాయి. దేవుడికి ముందే తెలుసు కదా మానవుని యొక్క ఆలోచన. ఆయన ఆది అంతమెరిగిన దేవుడు వీళ్ళకి నేను ఇచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు, ఎటువంటి మార్పులు తెచ్చుకుంటారు వీళ్ళు, ఈ మార్పుల ద్వారా ఏమి జరగబోతాయి అన్నీ తెలుసు. కాబట్టే ప్రభు వారు శిష్యులు అడిగినప్పుడు అన్ని చెప్పినాడు. నోవాహు దినాలు ఎటువంటి మార్పులు వచ్చినాయో అంత్య దినాలు అటువంటి వస్తాయి. లోతు దినాల్లో ఎటువంటి పాపం ఉందో అటువంటి పాపము అంత్య దినాల్లో ఉంటది. నిజంగా ఈ అక్రమము విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోతుంది. ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే ఎవరిని రాత్రి నేను మహిమదే చెప్పుకున్నా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని దినాలు వచ్చేసినాయి. ఎవరు యథార్థత లేదు.
మనం ఎంత మంచిగా మాట్లాడినా ఎవరో మనకు అంటే మన రక్త సంబంధులు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, కానీ ఎక్కడో ఉండి కూడా కీడు చేసే దినాలు. నిజంగా మనం సంతోషంగా ఉంటే మనకు ఏదన్నా మనది మనం అనుభవిస్తుంటే చూడలేకుండా కీడు చేసే దినాలు, అంత భయంకరమైన దినాలు. నిజంగా సాతాను అంతగా వాడుకుంటున్నాడు, గ్రహించట్లేదు. అందుకే ఏర్పరచబడిన వారు సహితం మోసపరిచే దినాలు ఇవి. ఏర్పరచబడిన వారు, ప్రభు బిడ్డలేవారు అయినా కీడు చేయటానికే సాతానుడు వారిని వాడుకున్నాడు. మమ్మల్ని సాతాను వాడుకుంటున్నాడని గ్రహించట్లేదు. నిజంగా అలా వెళ్ళిపోతున్నాడు. అసూయ అది సాతాను గుణలక్షణం. వాడవలేనితనం అది సాతాను గుణలక్షణం. పగ అది సాతాను గుణలక్షణం. క్షమించలేని విషయం అది సాతాను గుణలక్షణం. నువ్వు ఒకటంటే నేను 4 మాటలు అంటాను, అది సాతాను గుణలక్షణం. క్షమించలేకపోవటం సాతాను గుణలక్షణం. సాతానుడు పెడతాడు. సాతానుడు పెట్టినప్పుడు మనం మెలకు కలిగి ఉండాలి. నిజంగా కొన్ని విషయాలు ప్రభు మనకు చూపించేలాగా ప్రార్థన చేయాలి. మొన్న గ్లోరియక్తకు నేను చెప్పిన మహిమ కల వచ్చిందని. రీసెంట్గా మా మందిరంలో 32 years ఆ అబ్బాయి చనిపోయినాడు. చిన్న పిల్లలు, భార్య. నిజంగా ప్రభు కృపను బట్టి ప్రభు నన్ను నడిపిస్తేనే ఎక్కడికైనా వెళ్తాను. ప్రభు తలంపిచ్చాడు. నిజంగా అక్కడికి వెళ్ళి ప్రభు కృపను బట్టి దేవుడిచ్చిన జ్ఞానంతో అవి ఇవి జ్యూసులు తాగలకి కోలుకుంది. లేకపోతే అమ్మాయి అసలు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోబోయింది. ప్రభు కృప. నిజంగా ఆ బిడ్డలను ఆదరించాలని మళ్ళీ వెళ్ళాలనుకున్నాం, కానీ కుదరలేదు. వాళ్ళు ఊరికి వెళ్ళాలనుకుంటే బరియల్ గ్రౌండ్ ప్రభు చిత్తమేమని ఆగిపోయినాను. ఇటువంటి దినాల్లో ప్రభు తన వారిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యవ్వన కాలం అని లేదు, వయసు నిమిత్తం లేకుండా ప్రభువు కొంతమందిని ముందు దినాల్లో ఏ బిడ్డలైతే చూడకూడని, ఇవి చూడలేరు ఈ బిడ్డలు అనుకుంటారో వాళ్ళని వయసు నిమిత్తం లేకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా ప్రభు వారి ప్రణాళికలు మనం గుర్తించలేం. నిజంగా అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. నిజంగా ఈ అంత్యకాలం అని చెప్పటానికి నోవహు దినాలు జరుగుతున్నాయి. నోవహు దినాల వల్ల మార్పులు వచ్చినాయి, భూమిలో మార్పులు వచ్చేసినాయి, ఓజోన్ పొర పైన ఆకాశంలో మార్పులు వచ్చేసినాయి. నిజంగా ఎటువంటి అంటే అటువంటి పరిస్థితులు. లోతు దినాలు వచ్చేసినాయి. పాపము విస్తరించిపోయింది. ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. నిన్న న్యూస్లో చూస్తే 2 అన్నదమ్ములు అంటే ఆస్తుల కోసం ఎట్లా పడితే విచక్షణ లేకుండా కొట్టుకుంటున్నారని చెప్తున్నారు. అంటే ఇంకా లేదు ప్రేమ, నిల్లు అయిపోయింది ప్రేమ. అంటే ఎవరు ఎట్లా ఉన్నారో పలకరించుకునే దినాలు. టెక్నాలజీ పెరుగుతుంది, కానీ ఫోన్స్ చేతుల్లోకి వస్తే పలకరించుకునే నాదులు లేరు. పలకరించే దినాలు పోయినాయి. ఇంకంతే. ఇంకా ఇతర మనుషుల నుంచి పలకరింపులు, మనుషుల నుంచి ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేయటం కుదరదన్న పరిస్థితులు అయిపోయినాయి. ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్న పరిస్థితులు అయిపోయింది. మనం ప్రభు వైపే దృష్టి పెట్టాలి, ప్రభుని గురిగా చేసుకోవాలి, ప్రభు మాటే వినాలి, ప్రభు చెప్పినట్లు చేయాలి, ప్రభు కొరకే ఎదురు చూడాలి. ఆ దినాల్లో మనం ఉన్నాం. నిజంగా ఇటువంటి దినాలు నిజంగా మేము అన్ని తెలుసుకుంటున్నామని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నడిస్తే ముఖ్యంగా చేసేది ఏంటంటే మంచిగా సిటీని డెవలప్ చేస్తాడు, మంచిగా రోడ్స్ వేపిస్తాడు, హైవేలు బాగా పెంచేస్తాడు, ఇంకా రింగ్ రోడ్లు అంటారు, డబల్ రోడ్లు అంటారు. ఇంకా ఇవన్నీ ఈ రోడ్స్ వచ్చేసి ఈ భూమి మీద కూడా ఆ రోడ్స్ ఇట్లా వచ్చేసినాయంటే ఏమైపోతుంది? ఆ హీట్ అంతా కూడా పైకి వదిలేసేయాలి భూమి. అది వదలకుండా రోడ్లు వేయబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకేదో ఒకటి, అడవులు కూడా లేవు ఈ దినాల్లో. అందుకే వైల్డ్ యానిమల్స్ ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి. మన అనంతపూర్లోకి ఒక టైగర్ వచ్చిందని చెప్తున్నారు, పులి వచ్చింది అనంతపూర్లోకి అని. ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి, ఎందుకంటే వాటికి లేదు నివాసం. ప్రభువు అడవులనిచ్చింది ఆ జంతువులకి, దాన్ని కూడా లేకుండా చేసేస్తున్నారు. అవి లోపలికి వస్తే ఊళ్ళలోకి ఎవరినో ఒకరిని చంపుకు తింటాయి. అటువంటి దినాల్లో ఉన్నాం. అందుకే ప్రభు వారు ప్రతి ఒక్కటి కూడా మనల్ని గమనించుకోమని చెప్పినారు. ఇటువంటి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు కొరకే జీవించాలి. మనం కోపతాపాలు, అసూయ, పగలు అన్నీ వదిలేసుకోవాలి. మనం వదిలేసుకొని ప్రభు మనస్సు కలిగి ఉండాలి. ప్రభు మనస్సు కలిగి ఉండటం అంటే చాలా మంది అనుకుంటాం కదా, మనం ఏంది ప్రభు నేను ప్రార్థన చేస్తున్నా కదా, బైబిల్ చదువుతున్నా కదా, భక్తిగానే జీవిస్తున్నా కదా, మందిరానికి వెళ్తున్నా కదా అని మనం అనుకుంటాం. ఆ భక్తి ప్రభు అంటాడు, నాలాగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అది నీ పరిపూర్ణమైన భక్తి. నా మనస్సు నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో అది నువ్వు భక్తిగా ఉన్నట్టు లెక్క. లేదంటే మనం చెప్పుకోవటానికి మాత్రమే భక్తి.
ప్రభు మనస్సులోకి రావాలి. ప్రభు ఏమంటాడు, నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యుండడి అని చెప్తాడు ప్రభు. ఆయన పరిపూర్ణతలోకి, ఆయన మనస్సులోకి మనం రావాలని ఆయన కోరుకుంటాడు. అంటే మితమైన భక్తి జీవితం ఇది కాదు ప్రభు కోరుకుండేది. ఆత్మీయంగా దినదినం ఎదగాలి. చదువులో ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టమంటాం మన పిల్లల్ని మనం. నువ్వు ఎక్కడ ఉండాలిరా, ఇక్కడ ఇంత చదువు చదవాలి, అంత చదువు చదవాలి నువ్వు అని ఎంత ఎంకరేజ్ చేస్తాం. మరి ప్రభు విషయాలు ఇంకెంత ఎంకరేజ్ చేయాలి మనం. నిజంగా నువ్వు ఇట్లా కాదు ఆత్మీయంగా ఉండాల్సింది, నీ స్థాయి ఇక్కడ కాదు ఎక్కడో ఉండాలి అని చెప్పగలగాలి. నిజంగా ప్రభు కృపను బట్టి. అదే చెప్పినా కదా, మహిమ కల వచ్చింది ఆ ముందు రోజు. మమ్మీ మందిరంలో ఎవరో చనిపోయినారు, ఎవరో ఒక ఆంటీ వచ్చి మనకు చెప్తా ఉన్నారు, అందరు వెళ్తా ఉన్నారు అక్కడికి బరియలకి అన్నట్టుగా చెప్పింది. ఆ నెక్స్ట్ డేని మందిరానికి వెళ్ళగానే మహిమ కల వచ్చినట్టే సేమ్ ఆ అక్క వచ్చి మాకు, నా బాబులేడు ఏమైంది అక్క అంటే కళ్ళ నీళ్ళు పెడతాను చెప్పండి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడని. ఇటువంటి దినాలు ప్రభు మనకు అనేకమైన మంచి దినాల్లో మీ పిల్లలు కలలు కందురు అని చెప్పిన దినాల్లో ఉన్నాం మనం. ఇంతకుముందు ప్రవీణ్ పగడాలను చనిపోయిన ముందు 2 days ముందు మహిమ చెప్పింది, మమ్మీ పోలీసులు ఎవరో ఒక పెద్ద అంటే అందరికీ తెలిసిన ఒక వ్యక్తి చనిపోయినట్టు కల వచ్చింది, పోలీసులు తిరుగుతున్నారు అని చెప్పడం. 2 days తర్వాత ప్రవీణ్ పగడాలన్న హత్య విషయం మనకు తెలిసింది. ఇటువంటి దినాల్లో ఉంటున్నాం మనం. నిజంగా ప్రభువు మనకు బయలుపరచడం అనేది ఆధిక్యత. నేను అందుకే పిల్లలకు చెప్తాను, ఎక్కువ ప్రార్థనలో గడపండి, ఎక్కువ బైబిల్ చదవండి, ఎక్కువ ప్రభులో ఉండండి, ఒకవైపు చదువుకుంటూనే ఒకవైపు ప్రభు మీద దృష్టి పెట్టండి అని చెప్తూ ఉంటాను. నిజంగా ప్రభు ఇచ్చిన భాగ్యం మనకది. మనం ప్రభుని ఎరిగినామే, అది గొప్ప భాగ్యం. నరకం నుంచి ప్రభు మనం తప్పించినాడు. నరకం నుంచి అంటే అగ్నిలోంచి లాగినట్లు లాగబడటం మాత్రమే కాకుండా మనం అనేకుల్ని ప్రభు వైపు తిప్పువారంగా మన వంతు మనకు దేవుడు ఏది అప్పగించాడు అది ఎరిగి ఆ ప్రకారం ఒక సంఘాలను బలపరచమనిచ్చాడా, ఆ పరిచర్య. బయటకి సువార్త చెప్పమన్నాడా, అటువంటి పరిచర్య. ఇతను ఆదరించి బలపరచమన్నాడా, అటువంటి పరిచర్య. ఏది మనకు ప్రభు ఇచ్చాడో అది ప్రభుని అడిగి పొందుకొని, ఇంకా కావాలంటే ప్రభు నాకు ఇది ఇవ్వు నేను చేస్తాను అడిగి మనం చేయాల్సిన దినాలు ఇవి. ఎందుకంటే దినాలు కొంచెమే ఉన్నాయి. ఈ కొంచెం దినాలు మనం ప్రెషస్గా వాడుకోవాలా. సాతాను కంటే మనం రోషంగా ఉండాలా. సాతాను దినాలు కొంచెమని వాడికి తెలుసు, ఎందుకంటే ఈ ప్రభావం ఈ వాక్యం అంతా వాడు ఎరుగును కాబట్టి. దినాలు కొంచెం కాబట్టి వాడు ఏమనుకుంటా అంటే ఈ కొంచెం కాలంలోనే నేను అనేకులు నా వైపు తిప్పుకోవాలి, అనేకుల్ని వాక్యంలోకి రాకుండా చేయాలి, అనేకులు దేవుని ఎరగకుండా చేయాలి, మాక్సిమం దేవుని బిడ్డల్ని చంపేయాలి. దేవుని బిడ్డల్ని చంపడం హతసాక్షులు అనేది మాత్రం ప్రభు ఇచ్చిన సూచన. అది రాకడకు ముందు అనేకులు చంపుతారు. అందుకే బలిపీఠం దగ్గర పాత నిబంధన భక్తులు యోహాను గారు పరలోకానికి వెళ్తే బలిపీఠము కింద ఆత్మలంట దేవునికి మొరపెడుతున్నాయంట, ప్రభువా ఇంకెప్పుడు తీర్పు తీరుస్తావు. నిజంగా ధర్మశాస్త్ర కాలంలో తీర్పులాగా ప్రభు తీర్పు తీరుస్తాడని ఆ భక్తులు అనుకుంటున్నారు. ఒకసారి పరలోకానికి వెళ్ళిన తర్వాత లోకంలో జరిగే విషయాలు, బైబిల్ గ్రంథం విషయాలు ఇంక వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పరలోకమే తెలుసు. అంటే ప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో, నా లెక్క పూర్తయ్యే వరకు ఆగండి నా బిడ్డలారా, ఆగండి, వెయిట్ చేయండి అంటాడు. నిజంగా ఆ దినాల నుంచి ఈ దినాల వరకు హతసాక్షులు ఉన్నారు. పాత నిబంధనల కాలంలో హేబేలు హతసాక్షి అయినాడు. దేనికోసం? బలిపీఠం దగ్గర అర్పణ అర్పించినందుకు అన్న చంపేసినాడు. అందుకే బలిపీఠం కింద ఆత్మలు ఉన్నాయంటే పాత నిబంధన భక్తులు అక్కడ చేరుకున్నారు. నిజంగా ఈ కొత్త నిబంధన కాలంలో కూడా అనేకులు యేసుప్రభు శిష్యులు మొదలుకొని యేసుప్రభు శిలువ మరణం తర్వాత ఇంకా అనేకులు హతసాక్షులు అవుతా ఉన్నారు. ఈ దినాల్లో కూడా చాలా మంది మనకు తెలియని వారు ఇతర దేశాల్లో ఎంతమంది హతసాక్షులు అవుతున్నారో మనకు తెలియదు. మొన్న కూడా నేను చెప్పినట్టున్నాను, నిక్ ఆయనకి చేతులు కాళ్ళు లేకపోతే దేవుని పరిచర్య చేస్తూ ఉంటే ఇతర దేశాల నుంచి నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పర్వాలేదైనా నేను ప్రభు సేవ ముగించుకున్న ప్రభు దగ్గరికి వెళ్తా, నాకేమన్నా అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని ఒకరోజు పరలోకంలో చూస్తా అని చెప్తా ఉన్నారు. మన ఇండియాలోనే కాదు, అన్ని దగ్గరలో అట్లా ఉన్నాయి. మనం ఎక్కడో చూసేవాళ్ళం ఇంతకు ముందు హతసాక్షులు అని, మార్చియర్స్ అని. ఇప్పుడు ఇండియాలోకి మన దగ్గరికే వచ్చేసినాయి. పరిస్థితులు ఎప్పుడు ఎంత తొందరగా మారతాయో మనకు తెలియదు. ఎందుకంటే ఒక టైంలో అప్పుడు కూడా ఇట్టే అన్నారు కదా, రాలేదు అంటే ఒక టైంలో నినివే ప్రజలు ప్రభు హెచ్చరించినాడు. నినివే ప్రజలారా మీరు మారకపోతే ఇట్లా ఉంటుందని యోనా చెప్పిస్తే పశ్చాత్తాపడితే దేవుడు రక్షించాడు. కానీ తర్వాత తిరిగి వాళ్ళ మీద ఉగ్రత వచ్చింది. అలాగే ప్రభు ఒక టైంలో ప్రభు
వెయిట్ చేసిన, ఇంకా కొన్ని ఆత్మల రక్షణ కోసం, ఇంకా మనల్ని బలపరచడం కోసం వెయిట్ చేసిన, ఇంకా ఎక్కువ కాలమైనా వెయిట్ చేయలేడు. ఎందుకంటే భూమి మీద టెక్నాలజీ పెంచేస్తున్నారు జనులు. ఇటువంటి పరిస్థితుల్లో భూమి మీద దేవుని బిడ్డలంగా మనం ఉండలేం. లోతు ఏ విధంగా అయితే నొచ్చుకుంటూ సొదొమ గొమొర్రాలో ఉన్నాడో, ఇప్పుడు మనం అలా ఉన్నాం, భూమి మీద నొచ్చుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రభు ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే, ఆయన బిడ్డలు ఎలా సిద్ధపరుస్తాడంటే, శ్రమలు అధికమయ్యే కొద్దీ సంఘాల్లో కూడా సంఘాల్లోకి జొరబడతా ఉంటే, అన్యులు వచ్చి సంఘాల్లో చేరి చిత్రమిసలు పెడతా ఉంటే, మందిరాలు లేకుండా చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలను చంపుతా ఉంటే, అప్పుడు అంటది సంఘం, ప్రభువా ఎంతకాలం, ఇంకా రా ప్రభువా, మమ్మల్ని తీసుకుపో, ఈ శ్రమలు మేము భరించలేకపోతున్నాం. ఆ పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. ఎక్కువ శ్రమలు ఇంకా అయిపోయిన తర్వాత సంఘం అప్పుడు పిలుస్తుంది ప్రభువుని సిద్ధపడి, ప్రభువా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు అని. అప్పుడు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి సంఘాన్ని తీసుకొని పోతాడు. ఈ విధంగా మనం ప్రతిదినం కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టినా దేవుని బిడ్డల నోట రాకడా అని ఉన్నాయి. నాకు కూడా ఎందుకో తెలియదు దేవుని రాకడ గురించి కొంచెం సేపు అయినా ఇంట్రడక్షన్గా కొన్ని మాటలైనా మాట్లాడుకొని వాక్యంలోకి వెళ్ళాలని దేవుని ప్రేరేపణ ఇది అంతే. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. చాప్టర్లో 10 వర్సెసే ఉన్నాయి. కీర్తనలు 64వ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. నిజంగా మొదటి వచనంలో దావీదు గారు రాసిన కీర్తన ఇది. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించయ్యా, శత్రు భయము నుండి నా ప్రాణాన్ని కాపాడుము. నిజంగా దావీదు గురించి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. దావీదు దేవుని ఆశ్రయించేవాడని, దేవుని వైపు చూచేవాడని. ఎంతమంది చుట్టూ ప్రజలున్నా యుద్ధం చేయటానికి దావీదు గారిని అంటారు, ఒక మాట చెప్పు, మేము వాడిని వేసేస్తాం అంటే కూడా వద్దు. సౌలు విషయంలో కూడా దేవుని అభిషేకించిన వాళ్ళు మనం ముట్టకూడదు అని దేవునికి అప్పచెప్పుకున్నవాడు దావీదు. శత్రులు తరిమినప్పుడు ప్రభు దగ్గరకు వస్తాడు తప్ప ప్రతీకారం తీర్చుకోని వాడు దావీదు. ఒక్క బత్షెబ విషయంలో తప్ప నా బిడ్డ నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినవాడు దావీదు. అందుకే దావీదు ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవునికే మొరపెట్టుకున్నాడు. దేవుని మర్చిపోలా, రాజైనా దేవుని మర్చిపోలా, చుట్టూ ప్రజలున్నా దేవుని మర్చిపోలా, చుట్టూ ఆనంద సంతోషాలున్నా దేవుణ్ణి మర్చిపోలా, చుట్టూ తనకున్న భార్యలు, తనకున్న ఆ దినాల్లో రాజులకు భార్యలు ఉంటారు, ఉపపత్నులు ఉంటారు. ఆ దినాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ దాని మీద గమనం లేదు. దావీదుకి కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి పోవటం మాత్రమే. చిన్ననాడు తల్లి వేసిన బీజం అలాగే నిలిచిపోయింది. అందుకే చిన్నప్పుడే మనము పిల్లలకి ఆ విధంగా బీజం నాటాలి. అందుకే దావీదు రాజు అయినప్పటికీ తల్లి మాటలు గుర్తుపెట్టుకున్నాడు. దేవా నేను మొరపెట్టినప్పుడు నా మనం ఆలకించయ్యా, శత్రువైన నా ప్రాణం కాపాడు. భయపడుతున్నాడు, నిజంగా మొరపెట్టుకుంటున్నాడు ప్రభువుకి. నిజంగా కన్నీరు కార్చి మొరపెట్టేవాడు దావీదు. నిజంగా అటువంటి విషయంలో ఇంకా దావీదు గారు కీర్తన 17:8-9 వచనాలు ఏమంటాడంటే, నీ కృపాతిశయాలు నాకు చూపు ప్రభువా, నా పట్ల కృప చూపు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను కూడా కాపాడయ్యా. కంటి పాపను ఎంతగా కదా, కంటి పాప లేకపోతే మనకు, కనుపాప లేకపోతే కంటి చూపే ఉండదు. కంటి రెప్పలు కూడా మనకు భద్రతగా ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, కను పాప వలె నేను కాపాడుతా, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానము అంటాడు ప్రభు. ఒక సంవత్సరం నా వాగ్దానం అది ప్రభు నాకు ఇచ్చినాడు. గొప్ప ధన్యత దేవుని బిడ్డలైన వారికి అందరికి కూడా దేవుడు ఆ విధంగా ఇస్తాడు. నిజంగా అందుకే దావీదు గారు దేవుని ఆశ్రయిస్తాడు. ఇంకా కీర్తనలు 34వ అధ్యాయం 4లో దావీదు గారు అంటాడు, నేను యెహోవా అయితే విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నేను దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తా, దేవుణ్ణి అడుగుతా, ప్రభువా నా పరిస్థితిని ఎరుగుదు కదా, ప్రభువా చూడు వాళ్ళని తరుముకుంటున్నారు. అబీమెలెకు దగ్గర నుంచి వచ్చినప్పుడు దావీదు మాట రాస్తాడు 34:4లో, నాకు భయం వేసింది సయ్యా, అబీమెలెకు నన్ను ఏం చేస్తాడు అని. అయితే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు విచారణ చేసినప్పుడు నువ్వు నాకు జవాబు ఇచ్చినావు యేసయ్యా. దేవుడు చేసిన మేలు దావీదు ఎప్పుడు మర్చిపోలేడు. ప్రభా నన్ను తప్పించినావు, నాకు కలిగే భయాలన్నిట్లో నుంచి తప్పించినావు అంటాడు దావీదు. నిజంగా అటువంటి వాడు కాబట్టే దేవుడు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చినాడు దావీదు గురించి. ఇంకా 2వ వచనంలో, కీడు చేయవారు కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను కాపాడు, నన్ను దాచు ప్రభువా. అందుకే దేవుణ్ణి దుర్గముగా చేసుకున్నాడు. దేవుని ఆశ్రయ దుర్గం. మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గము. నీతిమంతులందరూ సురక్షితంగా ఉండే యెహోవా నామము
బలమైన దుర్గం. అందుకే యేసయ్య నామములు అడగాలి అంటాం కదా. ఏదైనా సాతాను క్రియలున్నా నజరేయుడైన యేసయ్య నామములో బంధిస్తున్నాను అన్నప్పుడు అవి పాతాళానికి బంధించినప్పుడు అవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన నామం అంత శక్తి గల నామం, ఆయన రక్తములో అంత శక్తి ఉంది. ఆ దినాల్లో యెహోవా నామమే దుర్గం. ఈ రోజుల్లో యేసు ప్రభు రక్తం మనకి ఇంకా శక్తినిచ్చింది, ఇంకా సులువుగా సాతాను ఓడించడానికి మనకు శక్తినిచ్చింది. నిజంగా నేను దినం మొన్న మహిమకి అర్లీ మార్నింగ్ లేచింది, ఒక బ్లాక్ షాడో వచ్చి మహిమ భలే కనిపిస్తాయి. నేను ఆశ్చర్యపోతా. నిజంగా అస్సలు భయపడదు. ఆ వయసులో కూడా మొదట నుంచి సాతాను డైరెక్ట్గా బిడ్డకు కనిపిస్తాయి. అట్లా ఒక షాడో లాగా వచ్చి నా కాళ్ళ దగ్గర నుంచి అలా వచ్చేసి మహిమ ఫేస్ మీదకి ఇట్లా వంగిందంట. టక్కన లేసి కూర్చొని ఇంకా చాలాసేపు ప్రేయర్ చేసుకొని పడుకున్నాను మమ్మీ అని. కొంచెం చాలా డిస్టర్బ్ అయ్యాను నేను ఆ రోజు, చాలా డిస్టర్బ్ అయినాను. నాన్న చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకో నాకు మైండ్ బయటకు వెళ్ళాలనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో అవుతుంది నాకు అర్థమైపోతుంది నాన్న అని చెప్పినప్పుడు బిడ్డ మోకరించి చాలా చక్కటి ప్రార్థన బిడ్డ చేసింది. సాతాను బంధించటం బిడ్డకు ఆ వరం ప్రభు ఇచ్చాడు. వెంటనే బిడ్డ ప్రార్థన ముగించే లోపే నా మైండ్ అంతా సెట్ అయిపోయింది. ఆ మార్పు నేను చూసిన. నిజంగా సాతానుని మనం ఆయన బలమైన నామములు, ఆయన రక్తంలో ఉన్న శక్తిని మనం కోరుకుంటే ఆయన మనకు విజయం ఇస్తాడు. ఆ విధంగా దావీదు ఆశ్రయించినాడు, అందుకే ప్రభు మనకి ఇంకా ఎక్కువగా ఇచ్చినాడు. దావీదు కంటే ఎక్కువగా మనం ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఇంకా ఎక్కువగా త్వరగా మనం సాతానుపై విజయం పొందుకోవచ్చు. ఇంకా కీర్తనలో 3వ అధ్యాయం 1లో అంటాడు దావీదు, అబ్షాలోము తిరగబడినాడు, తమ కుమారుడు తిరగబడినప్పుడు యెహోవా నన్ను బాధించేవారు ఎంత విస్తరించిపోయినారయ్యా, ఆఖరిగా నా కొడుకు కూడా నా మీదకి లేచేసినాడు. సౌలు సంబంధికులతో ఇప్పటిదాకా తలదాచుకున్నాను, నా ఇంటి దగ్గర కొంచెం పొంచుకొని ఉంటారు సౌలు పంపించినప్పుడల్లా వాళ్ళు, అప్పుడు కూడా నేను దాచుకుంటానే వచ్చా. ఇప్పుడు చూస్తే నా కడుపును బట్టి నా కొడుకే నన్ను బాధిస్తున్నాడు, విస్తరించిపోతున్నారయ్యా నా మీదకి లేచేవారు అనేకులు అని చెప్పి ప్రభువుకు చెప్పుకుంటున్నాడు. ప్రభుకి యెహోవా నన్ను బాధించేవారు అని మనుషులకు చెప్పుకోవట్లేదు. నిజంగా కీర్తనలు 27:5 దావీదు గారు అంటారు, ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచును. ఎంత నమ్మకం అంటే దాదాపుగా ప్రాణపాయ స్థితిలే దావీదుకు వచ్చింది, మామూలు శ్రమలు కాదు. ఇంకా ప్రాణం ఇంకా మీదకి వచ్చింది, శత్రువులను తరిమేస్తున్నాడు అన్న టైంలో ఎంతగా ప్రభుని ఆశ్రయిస్తాడు. కాబట్టి ఆయన తన పర్ణశాలలో దాచుకుంటాడు, తన గుడారపు మాటను నన్ను దాస్తాడు, ఆశ్రయ మీద నన్ను ఎక్కిస్తాడు అని దావీదు విశ్వాసంతో ప్రభు గురించి చెప్పుకుంటాడు. నిజంగా ప్రభు మీద మన నమ్మకం ఉంటే అంత ధైర్యంగా ఉంటుంది. ప్రాణం మీదకి వచ్చినా మనకేం కాదు అన్న ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రభుని ఆశ్రయించినప్పుడు. ఆ విధంగా మనం దావీదు వల్లే దావీదుని చూసి ప్రభుని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ఇంకా 3వ వచనంలో చూస్తే, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుదురు అంటా ఉన్నాడు దావీదు గారు 64:3లో. నిజంగా నోటి మాటలతో ఎంత బాధ పెట్టినారో దావీదుని తెలియదు. నిజంగా అతను తిడతా ఉంటాడు కదా, దావీదు పోతా ఉంటే చీపో అని. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు మౌనంగా వెళ్ళిపోతాడు. అప్పుడు అంటారు వాళ్ళు, షిమ్మి తిట్టినప్పుడు, త్వరగా చెప్తున్నా కొంచెం వెంట నోటికి అందో, షిమ్మి తిడతా ఉంటే వాళ్ళు అంటారు దావీదు గారితో అంటారు, చెప్పండి రాజా, ఒక్కటే వేసేస్తామంటే వద్దు ప్రభువే అనిపిస్తున్నాను నన్ను. అంటే ఏ పరిస్థితి వచ్చినా ఇది నాకు ప్రభు అనుమతించింది అంటాడు దావీదు. మనం కూడా అలా అనాలి. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు అనుమతించకుండా ప్రభు బిడ్డలకు రావు. ప్రభు తన బిడ్డలు బలపరుచుకోవటానికి, తన ధైర్యం ఇవ్వటానికి, ఇంకా బలవంతులు కావటానికి మనకు అనేక పరిస్థితులు అనుమతించినప్పుడు మనం ధైర్యం విడవకూడదు దావీదు వలె. అందుకే అంటాడు, దేవుడు అనుమతించినాడు, దేవుడే తిట్టమన్నాడు అన్నీ తిట్టని, అది కూడా అనుభవం కూడా నేను వెళ్ళాలి కదా అంటాడు. అందుకే నాలుకలు పదును పెడతారు అని దావీదు గారు తన అనుభవంలోంచి చెప్పుకుంటా ఉన్నాడు. సామెతల్లో ఉన్నట్లుగా సామెతలు 12:10 సొలొమోను రాస్తాడు, తన కుమారుడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుకైతే ఆరోగ్యదాయకమైన మాటలు మాట్లాడు. చాలా మందికి చేత కాదు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడతారు. ఇర్మియా గ్రంథంలో మనం కూడా చూస్తే 9:3 ఉంటుంది, విన్లను వంచినట్లుగా అబద్ధమాడటానికి ఎవరు తమ నాలుకలను ఉంచుతారు.
నిజంగా ఈ నరములు నాలుక ఎట్ట మాట్లాడమంటారు అట్ట మాట్లాడి ఇప్పుడే ఒక మాట తర్వాత వెంటనే ఒక మాట అట్లా మాట్లాడతారనమాట. రాజకీయ నాయకుల్లాగా అయిపోతాం. సామాన్య ప్రజలు మనం కూడా మనలో మనమే ఒక మాట ఇప్పుడు మాట్లాడితే వెంటనే ఇంకొక మాటలోకి వెళ్ళిపోతాం. నన్ను ఎరగక కీడు చేయించు ప్రవర్తిస్తా ఉన్నారు అని కూడా ఇర్మియా 9:3 ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డల్ని మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్టు, దేవుని బిడ్డలకి కీడు చేస్తే దేవుని కీడు చేసినట్లు, దేవుని బిడ్డల్ని దోచుకుంటే దేవుణ్ణి దోచుకున్నట్టు. అది ఎరగకనే ప్రజలు అక్రమంగా ఇతరుల దాంట్లోకి వస్తారు, అక్రమంగా ఇతరులది ఆక్రమించుకోవాలంటారు, అక్రమంగా ఇతరులది తీసుకోవాలనుకుంటారు వారు ఇవ్వకుండానే. అటువంటి అక్రమకారులను దేవుడు సహించడు. అందుకే ప్రభువారు ఆ విధంగా దేవుడు, అందుకే దావీదు ఎందుకు వచ్చింది గొడవ, ఏది వచ్చినా తండ్రికి చెప్పుకుంటా ఆయన చూసుకుంటే అది వేరుగుంటుంది, ఆ లెక్కే వేరు అన్నట్టుగా దావీదు ప్రతిదానికి ప్రభువుని ఆశ్రయిస్తాడు. మనం కూడా ఆ విధంగానే ఉండాలి. 4వ వచనంలో యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు, వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదురు. అంటే యథార్థవంతులను కొట్టాలని చాటైన స్థలాలు దాక్కొని ఉంటాడంట, బాణాలు పెట్టినంట దావీదు మీదకి. భయం లేదు. దేవుని యథార్థంగా ఉన్నాడు దావీదు, యథార్థవంతుడు, హృదయానుసారుడు. దేవునికి ఏ కారణం లేదు, సౌలు తరపున కారణమే లేదు, నిష్కారణంగా మేలుకు ప్రతిగా కీడు చేసినట్టు తరుముతా ఉన్నాడు. నిజంగా అటువంటి విషయంలో దావీదు గారు బాధ అన్ని జ్ఞాపకమునకు వస్తాయి. దావీదు బాధలన్నీ తను బాధపడిన పల్ల ప్రభువుకు చెప్పుకుంటాడు. ఇంకా కీర్తనల 10వ అధ్యాయంలో కూడా రాస్తాడు 8:9 తామున్న పల్లెలి అందల మాటు చోటుల్లో పొంచి ఇందురు, చాటైన స్థలంలో నిరపరాధులను చంపుతారు. అది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. ఏ కారణం ఉండదు, మంచి చెప్తే చంపేస్తారు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకొని వాళ్ళని పొంచుకొని ఉంటాయి. గుహలో సింహంలాగా చాటైన స్థలంలో పొంచుకొని ఉంటారు. వాళ్ళు బాధపడి వారిని పట్టుకొని పొంచుకొని ఉంటారు. బాధపడి వారిని తమ వలలోకి లాగి పట్టుకుంటారు. అసలు ముందే బాధపడుతుంటే ఏమంటారు, మూలిగే నక్కమే తాటికాయ అన్నట్టుగా బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకెట్ట బాధ పెట్టాలి, ఎంత బాధ పెట్టిన బాధపడలేని వాళ్ళకి బాధ. మనం బాగానే ఉంటాం, బాధ పెడుతుంటే ప్రభుని బట్టి ధైర్యంగా ఉంటాము. వాళ్ళకేంటంటే ఎంత బాధ పెడుతున్నా బాధపడరే అని ఇంకొంచెం వాళ్ళకి బాధపడి ఇంకా ప్లాన్లు వేస్తుంటారు, ఇంకా పొంచుకొని ఉంటారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే కీడు చేద్దామా, ఎక్కడ ఛాన్స్ దొరికితే ఏం చేద్దామా అని. అటువంటి ఎదుర్కొన్నాడు దావీదు గారు. మనం కూడా ఎదుర్కొంటాం, అటువంటి పరిస్థితుల్లోనే మనం వెళ్తా ఉంటాం అనేక మారులు. కాబట్టి అందుకే దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఇంకా కీర్తన 59:3-4 ఉంటుంది, నా ప్రాణం తీయాలని వాళ్ళు పొంచుకున్నాడయ్యా యెహోవా, నా దోషాన్ని బట్టి కాదు, నా పాపాన్ని బట్టి కాదు, ఊరికే బలవంతులు నా పైన పోగుబడుతున్నారయ్యా. నా ఇందు ఏ అక్రమం లేకున్నా వారు పరిగెత్తి సిద్ధపడుతున్నారయ్యా, నన్ను కలుసుకోవటానికే మేలుకో ప్రభువా అంటున్నాడు. సౌలు పంపినోళ్ళు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు నేనేమైనా కీడు చేశానా సౌలుకి, నేను వాళ్ళ కుమారుడికి ఏమైనా కీడు చేశానా, ఎన్ని యుద్ధాలు చేసి సౌలుని గెలిపించా, అయినా నన్ను చంపాలని చూస్తున్నా ప్రభువా, నా పాపాన్ని బట్టి కాదయ్యా, ఇది ఊరికి వస్తున్నారు ప్రభు అని దావీదు నిజంగా అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సైతాను సౌల్లోకి వచ్చినప్పుడు దావీదుని దేవుని బిడ్డల్ని తరుముకుంటాం, దేవుని బిడ్డలు కీడు చేయటానికి పొంచుకొని ఉన్నారంటే వాళ్ళల్లో అపవాది ఉన్నాడని వాళ్ళు ఎరగాలి. అది ఎరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అదే కాబట్టి, వాళ్ళ స్వభావానికి అనుగుణంగా సాతానుడు వాడుకుంటాడు కాబట్టి వాళ్ళు ఎరగలేరు. అదనమాట. సౌలు కూడా అటువంటి స్వభావం కలిగిన వాడే కాబట్టి మొదట్లోనే ఆదిలోనే అవిధేయతతో తప్పిపోయినాడు కాబట్టి, తను చేయకూడని పని చేసినాడు కాబట్టి సాతానుడు వచ్చి కూర్చున్నాడు, వాడుకున్నాడు. ఈ సాధనం అయితే నాకు బాగుంటది అని. ఈ దినాల్లో కూడా సైతాను ఊరకే ఎవరి జోలికి రాడు, స్వభావాన్ని అనుసరించేవాడు వాడుకుంటాడు. వీళ్ళైతే చాలా బాగుంటారు, నాకు ఈమెయితే చాలా బాగుంటది, వీడైతే చాలా బాగుంటాడని అట్లా వాడుకుంటాడు వాడు. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి శత్రువులు ఆ విధంగా తనకు నిష్కారణంగా నిరపరాధుల్ని మనం వాళ్ళకు ఒకరు సొమ్ము తిన్నాము, ఒకరు జోలికి పోము, కానీ పొంచుకొని సైతాన్ వాళ్ళని మన మీదకే దృష్టి ఎప్పుడు ఏం కీడు చేద్దామా అని. అటువంటి పరిస్థితి దావీదు ఎదుర్కొన్నాడు, మన జీవితంలోకి కూడా ఉన్నాయి. కాబట్టి మనము ప్రభువుని ఆశ్రయించాలి. ఇంకా 6వ వచనంలో వారు దుష్టక్రియను తెలుసుకుంటూ ప్రయత్నిస్తారు, వెదకి ఉపాయాలు వేస్తుంటారు. ఏంది ఎట్లా కీడు చేయాలా అని ఉపాయం.
ఎట్లా మేలు చేయాలి వాళ్ళకి, అయ్యో నేను చేయలేకపోతున్నానే మేలు, ఏ విధానంలో మేలు చేద్దాం అని దేవుని బిడ్డలు ఆలోచిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చేతనైన సహాయం చేయాలని దేవుని పిల్లలంగా మనం ఆలోచిస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ప్రతి వాని హృదయంతరంగా అగాధం, అది కనుక్కోలేము, మంచిగా మాట్లాడతారు, తేనెలాగా మేలు కోరినట్టే మాట్లాడతారు, మాట్లాడేసి పక్కకి వెళ్ళేసి కీడు చేసే దినాలు అవి దావీదు ఎరుక్కున్నాడు. కాబట్టి 139 కీర్తనలో ఉన్నది వాళ్ళు గ్రహించరు, బోధకులే వాళ్ళు గ్రహించరు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియనయ్యా, నేను కూర్చుండేది నేను లేచేది నీకు తెలియను, నాకు తలం పుట్టక మునిపే నువ్వు నన్ను గ్రహించున్నావని దావీదు రాసిన మాటను వాళ్ళకి జ్ఞాపకమే రాదు. అందుకే దేవునికి తెలియదులే, ఏదో మేము ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉన్నారు ప్రజలు. ఇంకా కీర్తన 15:9 అన్నమాట యథార్థతే లేదు. నిజంగా వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠం తెరిస్తే సమాధి. దేవునికి ఎట్లుంటదంటే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు, ఇట్లా కీడు కొరకై మాటలు చెప్పే వాళ్ళ నోరు సమాధిలాగా అనిపిస్తుంది ప్రభువారికి. మనం నోటితో ఆరాధన అదే నోటితో చేస్తూ అదే నోటితో కీడు చేస్తూ ఉంటే అది తెరిచిన సమాధి అంటాడు ప్రభు. వారి నాలుకలు ఎచ్చకమలాడతారు. అటువంటి నాలుక, దేవుడిచ్చిన నాలుక ఎట్లా ఉపయోగించుకుంటారు. నిజంగా దేనికంటే నునుపుగా మాట్లాడి చాటును వరదీసిన కత్తుల్లాగా ఉండే ప్రజలు లేకపోలేదు. నిజంగా దావీదు ప్రజలన్నీ ఎదుర్కొంటా ఉన్నాడు. 7వ వచనంలో చూస్తే దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడదు. ఎంతకాలం చూస్తాడు ప్రభువారు? ఆయన టైం వస్తే ఎవ్వరూ వారిని ఆపలేరు. దేవుడు టైం వరకు దేవుడు మనకు ఓర్పిస్తాడు. దేవుడు వాళ్ళని కూడా వాళ్ళ మాట వినే వరకు వదిలేస్తాడు. కానీ ప్రభు టైం వస్తే దేవుడు బాణంతో కొడతా అంట. అందుకే కీర్తనలు 18:14 అంటాడు దావీదు గారు, ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టును, మెరుపులు మెండుగా మెరిపించి ఓడగొట్టును. దేవుడు ఒక మెరుపు ఒక పిడుగు పడితే ఏమవుతారు జనాలు, ఎట్లా అయిపోతున్నారు? చెట్ల మీద పిడుగు చెట్టు పోయా, మనిషి మీద పిడుగు పోయా మనిషి పోయా, ఎవరు వచ్చి చంపబల్ల మమ్మల్ని ఎవరేం చేయలేరని అనుకుంటారు జనాలు. కానీ ప్రభు దృష్టిలో పడితే, జీవంగల దేవుని చేతిలో పడితే భయంకరము అనేది కాబట్టి ఆ విధంగా ప్రభు బిడ్డలుగా యోబు గ్రంథంలో యోబు గారు అంటారు, ఎలీఫజ్ మాట్లాడిన తర్వాత యోబు ఏమంటాడంటే 6వ అధ్యాయం 4లో సర్వశక్తులకు దేవుని అంబులు నాలో చొచ్చును, దేవుని అంబులు చొచ్చుని అని మాట్లాడుతున్నాను. నిజంగా దేవుని భీకర కార్యాలు నా తిద్దం చేతికి పంక్తులు చేసినాను. దేవుని భీకర కార్యాలు మనం దృష్టి పెట్టాలి, దేవుని కార్యములు గంభీరములు. కాబట్టి ఆ విధంగా మనం కూడా దావీదు వలె ప్రభుని ఆధారపడాలి. ఇంకా మనం చూస్తే 8వ వచనంలో వారు కూలెదురు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూచి వందరు తల ఊచుదురు, ఎవరి నాలుకే వాళ్ళని కీడులో పడేస్తుంది. జీవమలం నాలుగు వశం అని కూడా ఉంది కదా బైబిల్ గ్రంథంలో. నాలుకే సర్వ ఉంది ఏమంటారు యాకోబు పత్రికలో ఉంది, చుచ్చు పెడుతుందంట భూప్రపంచానికి. నాలుక అగ్నితో పోలుస్తాడు యాకోబు గారు. యాకోబు ఎంత బాణాలు వదిలారో కానీ యాకోబు మీదకి నాలుగుతో అనుభవాలతో రాసినాడు. నాలుక సర్వ భూప్రపంచాన్ని చిచ్చు పెడుతుందంట. అగ్ని నాలుక, 4 మాటల బాణాలు, మాటలతో చంపేస్తారు కదా కొంతమంది, అట్లా అన్నమాట. కొంతమంది మాటలు మంచిగా మాట్లాడి చాటుని కీడు చేసేవాళ్ళు, అది ఒక టైప్ అన్నమాట. ఆ విధంగా ఉంటారు ప్రజలు. నిజంగా కీర్తన 59:12లో దావీదు గారు అంటారు అన్నమాట, వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు తమ గర్వముతో చిక్కుబురుదురు గాక అంటున్నాడు. నిజంగా అనుకుంటున్నారు దావీదు ఏమనుకుంటాడంటే, దేవుడు నన్ను అభిషేకించినాడు, రాజును కాకపోగా ఇంకా నాకు బాధ లేదు ప్రభువా, నన్ను అభిషేకించటం ఏంది, అభిషేకించిన కానించి బాధలు ఎక్కువైపోయినాయి, ఆడ గొర్రెలు కాచుకుంటా ఆడే బిక్కు అనుకుంటా ఉన్నప్పటికీ పాటలు పాడుకుంటా హాయిగా ఉన్నా, మా అన్నోళ్ళు నాకు కీడు తలపెడుతున్నా, నువ్వు నన్ను కాపాడుకుంటూ వచ్చిను, ఆ పాటలు పాడుకుంటూ ఉన్నా, నిన్ను అభిషేకించినప్పటి నుంచి యుద్ధాల్లోకి వచ్చినాను, సౌలు పక్షం యుద్ధం చేస్తే సౌలు నన్ను తరుముతా ఉన్నాడు, సౌలు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ మాట అంటాడు, నేను నా పక్షంగా వ్యాజ్యమాడి నువ్వు న్యాయం తీరుస్తా ఉన్నావు అని తెలుసుకుంటున్నాడు. పాపాన్ని బట్టి వాళ్ళ గర్వంలో చిక్కుపడతారు కదా. మా ప్రభుత్వం మా సౌలు చెప్పినాడు కాబట్టి దావీదుని అనుకుంటున్నాం, ఇది మా ప్రభుత్వం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అన్నట్టుగా సౌలు సంబంధికులు చేస్తా ఉంటే దావీదు గారు అంటున్నారు వాళ్ళ గర్వంలోనే వాళ్ళు పట్టుకుంటాడు దేవుడు అని. కాబట్టి
ఆ విధంగా కీర్తన 9:3 నేను అపక్షంగా వ్యాజ్యమని న్యాయం తీరుస్తున్నావయ్యా, నీవు సింహాసనం న్యాయం బట్టి తీర్పు తీరుస్తున్నావు అని దావీదు తెలుసుకున్నాడు. నిజంగా నా న్యాయకర్త నా ప్రభువే, సింహాసనం మీద కూర్చున్న నా ప్రభువు నాకు న్యాయకర్త అని ప్రభు గురించి చెప్పుకుంటా ఉన్నాడు. 8లో చూస్తే వాళ్ళు కూలుతారు, వాళ్ళు కూలుటకు నాలుకే కారణం, వాళ్ళు తల ఊచుతారు. అది కాబట్టి వాళ్ళ నాలుకే, వాళ్ళ గర్వమే వాళ్ళని కూల్చేస్తుంది. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు అని దావీదు గారు ఇక్కడ రాస్తా ఉన్నాడు. మనుషులు భయం కలిగి దేవుని కార్యాలను తెలియజేస్తారు, దేవుని బిడ్డలైతే ఆయన కార్యాలను తెలియజేస్తారు, ఆయన కార్యాలను యోచిస్తారు. ఎవరంటే దేవుని ఎరిగిన వారు, తమ దేవుని ఎరుగువారు చేసేదరు శక్తితో గొప్ప కార్యములు అనే పాట ఉంది కదా, ఆ పాట ప్రకారం ఆ పాటలో ఉన్నట్లుగా దేవుని వాక్యములో ఉన్నట్లుగా దేవుని ఎరిగేవారు గొప్ప కార్యాలు చేస్తారు. కీర్తన 53:5 ఉంటుంది, నన్ను ముట్టడి వేయి వారి వెనుకల ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు, దేవుడు వాళ్ళని ఉపేక్షించును అంటే దేవుడు వాళ్ళని ఇంకా ఉపేక్షించటం అంటే విసర్జించేసిన అన్నట్లుగా, కనుక నీ వాళ్ళని సిగ్గుపరిచినావు ప్రభా అంటాడు దావీదు. ఇంకా 119:20 నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెక ఆశ కలిగింది, దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. దేని చేత దావీదు ప్రాణం క్షీణిస్తుందంట? న్యాయ విధులను బట్టి. నా తండ్రి న్యాయ విధులు నాకు కావాలి, నీ మీద ఆశ చేత నా ప్రాణం కృషిస్తుంది అన్నట్లుగా నిజంగా దేవుని మీద ఆశ, దేవుని బిడ్డలకు ఇటువంటి ఆశ ఉంటది. ఇతరులు కీడు చేసే దాని మీద ఆలోచించరు కానీ ఎప్పుడు దేవుని విషయాల మీద, దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని కొరకు నేను ఎలా జీవించాలి, దేవుని నేను ఎలా సంతోషపెట్టాలి, దేవునిలో నేను ఎలా బలపడాలి అని దీని గురించి ఆలోచిస్తారు దేవుని బిడ్డలు. ఇతరులు కీడు చేయాలని ఆలోచించే వాళ్ళు దేవుని బిడ్డలు కానే కాదు. కాబట్టి అది తెలుసుకోవాలి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లొదురు. దేవుని బట్టి సంతోషం. పౌలు గారు చెప్పినట్లుగా ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మళ్ళా చెప్పుతున్నా ఆనందించండి, మళ్ళా చెప్తా ఉన్నా ప్రభువులు ఆనందించండి మీరు అని పౌలు గారు బాధల్లో ఉండి చెరసాల్లో ఉండి కూడా అందరిని బలపరిచినట్లుగా మనము కూడా మన బాధల్లో కష్టాల్లో ఉన్న ఇతరులను బలపరిచే వాళ్ళంగా ఉంటాం. ప్రభు బిడ్డలంగా ఇతను ఆనందించమని చెప్పే వాళ్ళంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. కష్టాలు మనకు అలవాటైపోతాయి, అది మనకు ఒక ఆనవాయితీలాగా అయిపోతాయి. నిజంగా ఇది ఏముందులే అన్నట్టుగా చేసేస్తాడు మన ప్రభు. అంత రాటు తెలుస్తారు మనల్ని ఆయనలో స్థిరులుగా ఉండటానికి, కదలని వారుగా ఉండటానికి. కీర్తన 11:1 దావీదు గారు అంటారు, యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? పక్షిలాగా పారిపో అంటే ఈ ప్రాంతంలో ఉండొద్దు నువ్వు అని అన్నమాట. సౌలు కదా రాజు, ఈయనున్నాడంటే నాకు అడ్డం అనుకుంటున్నాడు సౌలు. దేవుడే రాజుగా చేస్తుంటే నువ్వు ఆటంకంగా ఉన్నావు, తాను ఆటంకంగా ఉన్నాడు అనుకోవట్లేదు. దేవుడు ఎంత సమయం ఇచ్చినా గ్రహించట్లేదు. దావీదుని తరిమే పనిలోని జీవితాన్ని ముగించుకున్నాడు సౌలు. నిజంగా కీర్తన 125:1 యెహోవా నమ్మికించే వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా మనం ఉంటాం. దేవుని గురించి, దేవుని మనం ఆనుకుంటే కదలం. మనం ఎక్కడికి ఎగిరిపోవాల్సిన అవసరం, ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువులో స్థిరంగా కదలని వారంగా మనం ఉండాలంటే దేవుడి మీద నమ్మకం ఉంచాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనకు దేవుడిచ్చిన వాగ్దానం యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండడు. మన చుట్టూ యేసయ్య దుర్గము కట్టాడని మనం నమ్మాలి, నిరీక్షణ ఉంచాలి. ప్రభా నువ్వు నాకుండగా తండ్రి లోకం నాకు విరోధి ఎవడు? ప్రభా నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదంటాడు భక్తుడు. ప్రభు ఇచ్చిందే చాలు. ప్రభు మనకి ఇస్తాడు, మనకి ఏది కావాలో ఎంత అక్కర ఆయనకి తెలుసు. కాబట్టి అది ప్రభుని ఆశ్రయించినప్పుడు ఎన్ని మేళ్ళు అంటే అన్ని మేలు చేస్తాడు యేసయ్య. ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, కృపనిస్తాడు, అన్ని తట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడు. ఇతరులకి కీడుకి మేలు చేసే ఆ యొక్క భాగ్యం ఇస్తాడు. అది ఒక గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన వరం అది. నిజంగా క్షమించే మనసు ఇస్తాడు ప్రభు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన శక్తిని కోరుకున్నప్పుడు, నిజంగా ప్రభుని ఆశ్రయిస్తే మనం కదలకుండా సియోను కొండలాగా ఉంటాము. ఆయన ఆశ్రయిస్తే, ఆయన నమ్మకించితే మనము మన చుట్టూ ఆయన యెరూషలేము చుట్టూ పర్వతాలు ప్రాకారాలు ఉన్నట్టుగా మన చుట్టూ ఆయన దూతల్ని పెట్టి మనం భద్రపరుస్తూ ఉంటాడు. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినాడు. దేవుని మనం స్తుతించి ఆ విధంగా ప్రభుని ఆశ్రయించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్ ఆమేన్.